హాయ్ గైస్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోస్ అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ దట్. ఈ వీడియోలో అయితే మనం ఒక దిమ్మ తిరిగిపోయే ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేసుకోబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎయిర్ నోవా. అంటే ఏరోప్లేన్ బుకింగ్ సంబంధించిన, టికెట్ బుకింగ్ సంబంధించిన ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అయితే మనం డెవలప్ చేసుకోబోతున్నాం. విత్ ఒక ఫైర్ బేస్ అనే ఒక ఫ్రీ డేటాబేస్ని మన ప్రాజెక్ట్ కనెక్ట్ చేసుకునేసి మన ప్రాజెక్ట్లో యూజర్ ఎంటర్ చేసే డేటా మొత్తాన్ని మనం ఆ డేటాబేస్లో అయితే వ్యూస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, డిలీట్ ఏదన్నా మనం డేటాబేస్లో ఏదైతే చేయగలుగుతామో అవంతా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అయితే మనం డెమో అయితే చూసేద్దాం. ఆ తర్వాత మీకే ఒక ఐడియా వచ్చేసింది మనం ఎలాంటి ప్రాజెక్ట్ డెవలప్ చేయబోతున్నాం అనేసి. ఓకే, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం డెమో అయితే చూసేద్దాం. ఓకే గాయస్, ఈ వీడియోలో మనం క్రియేట్ చేయబోయే ఒక రియల్ టైం వెబ్ అప్లికేషన్ అయితే ఇదే. ఓకేనా? దాని యొక్క నేమ్ వచ్చేసి ఎయిరోనోవా. ఓకే, దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన స్టార్టింగ్ పాయింట్ నుంచి మన డెస్టినేషన్, అంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము కానీ మన స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్ కానీ ఇచ్చినట్లయితే ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకునేసి మనకి కొన్ని ఫ్లైట్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ ఫ్లైట్స్లో మనకి ఏ ఫ్లైట్ కావాలో సెలెక్ట్ చేసుకునేసి దాన్ని బట్టి మనం పేమెంట్ అనేది చేసుకున్నట్లయితే మన టికెట్ అనేది బుక్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ వీడియోలో మనం చేయబోయేది ఏంట్రా అంటే మన డేటా మొత్తం ఒక ఫైర్ బేస్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకునేసి దాంట్లో మన డేటాను ఎలా స్టోర్ చేసుకోవాలి రియల్ టైమ్గా అనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ అయితే చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్ పాయింట్ లండన్ పెడుతున్నా. నెక్స్ట్ ఇండియా, డేట్ ఎప్పుడు నీకు టికెట్స్ కావాలి అనేది. నెక్స్ట్ బిజినెస్ క్లాస్లో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ప్యాసింజర్స్ 3, ఎక్స్ప్లోర్ ఫ్లైట్స్. ఈ విధంగా మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకునేసి మనకి ఒక 3 to 4 ఫ్లైట్స్ అనేది మనకి ఇచ్చిందనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి అమౌంట్ ఉంది. మీకు తగ్గట్టుగా ఏ అమౌంట్లో మీరు పే చేసుకోగలరో దాన్ని మీరు బుక్ అయితే చేసుకోవాలి. ఓకే, నేను ఫస్ట్ టికెట్ని అయితే బుక్ చేసుకుంటున్నా. ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను నా డీటెయిల్స్ అయితే ఇస్తున్నా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేసి నేను ఇప్పుడు కన్ఫర్మ్ బుకింగ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఓకే, చూడండి మనకి సక్సెస్ఫుల్గా మనకి టికెట్ అనేది బుక్ అయిపోయింది. ఓకేనా? చూడండి మనకి ఇక్కడ వర్చువల్ టికెట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టికెట్ బుక్ చేసుకోవాలంటే బుక్ అనదర్ ఫ్లైట్ అనేసి మీరు క్లిక్ చేసి మళ్ళీ మీరైతే ఇంకొక టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇంతవరకు మన ప్రాజెక్ట్ అయితే ఉంది. కానీ నేను ఇంకోటి చెప్పాను కదా, మన డేటా అంతా డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనేసి. అది ఎలా అవుతుందో మనం ఇప్పుడైతే చూద్దాం. చూడండి, ఈ విధంగా దీన్ని మనం ఫైర్ బేస్ అంటాం అనమాట. దీంట్లో మనం 10 GB వరకు మనం ఫ్రీగా మన ఆ డేటాబేస్లో మన స్టోరేజ్ అయితే స్టోర్ చేసుకునే దానికైతే ఫ్రీ టైర్ అనేది ఉంది. దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేసి మనం ఫర్దర్ వీడియోకి లోపలికి వెళ్ళే కొద్దిగా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం చూడండి, జస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైర్ స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకునేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రీసెంట్గా బుక్ చేసిన ఫ్లైట్ యొక్క టికెట్స్ కానీ, ఆ డీటెయిల్స్ కానీ, బుకింగ్ డేట్ కానీ మొత్తం అనేది ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఓకే, ఇది ఈ పైన వచ్చేసి నేను లాస్ట్ టైం ఒక 2-3 మినిట్స్ ముందు బుక్ చేశాను. అది ఇప్పుడు మనం రీసెంట్గా బుక్ చేసింది వచ్చేసి ఇదనమాట. ఇది డాక్యుమెంట్ యొక్క ఒక ర్యాండమ్ నేమ్ అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ మనం బుక్ చేసిన టైము, నెక్స్ట్ ఫ్లైట్ యొక్క డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫీచర్స్, ఆ ఫ్లైట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, మనం ఎంత అమౌంట్ పే చేసాము, నెక్స్ట్ మనం ఇచ్చిన మహి కోడెక్స్, నెక్స్ట్ మన ఈమెయిల్, మన ఫోన్ నెంబరు, మనం బిజినెస్ క్లాస్లో బుక్ చేసాం, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేసి. ఈ విధంగా మొత్తం మనం ఏ డీటెయిల్స్ అయితే మన వెబ్సైట్లో ఇస్తామో అది మొత్తం ఈ డేటాబేస్ అనేది మనకి క్లియర్గా మనం విజువలైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. మీరు ఈజీగా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని జనరేట్ చేసుకునేసి మీరు ఖచ్చితంగా ఈ డేటాబేస్ని కనెక్ట్ చేసుకునేసి మీకు ఒక 10 GB డేటా వరకు మీరు ఈజీగా ఈ డేటాబేస్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దానిపైన కూడా మీరు ఇంకా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ప్లాన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా ఏం లేదు. ఇక్కడ చూడండి, స్పార్క్ అని చూసారా, ఇక్కడ అప్గ్రేడ్ మీద క్లిక్ చేసుకునేసి ఇక్కడ మీ బేస్ ప్లాన్ అనేది ఇస్తుంది, నో కాస్ట్. ఇది 10 GB వరకు మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు.
కానీ దానికి పైన కూడా నాకు కావాలనుకుంటే పే యాజ్ యూ గో బ్లాస్ట్ ప్లాన్ అనేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ ప్లాన్ చేసుకునేసి మీరు అమౌంట్ అనేది పే చేసుకునేసి మీరు మీకు 10 GB పైన ఎన్ని జీబీస్ ఎంత స్టోరేజ్ అయితే కావాలో దానికి తగ్గట్టుగా మీరు అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ ఫ్రీ ప్లాన్లోనే మీరు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ ఐడియాస్ మొత్తం పెట్టి మీరు ఈ డేటాబేస్ని అయితే కనెక్ట్ చేసుకునేది అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు అస్సలు కోడింగ్ రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ ఒక 5 లైన్స్ ప్రాంప్ట్తో మనం మొత్తాన్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. ఓకే ఫస్ట్ అయితే మీరు గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి యాంటీ గ్రావిటీ అని సెర్చ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మీరు కావాలనుకుంటే యాప్ లాగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ యాప్ అయితే డౌన్లోడ్ చేసేసాను. నెక్స్ట్ ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసి మీరు ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, నేను డెస్క్టాప్లోకి వెళ్ళేసి నేను ఇప్పుడు అట్ ఏ టైం ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తున్నా. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి నేను ఫ్లైట్స్ బుకింగ్స్ అనేసి నేను ఇద్దాం. ఓకే ఇప్పుడు నేను సెలెక్ట్ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఓకే ఇప్పుడు నేను ఈ రైట్ సైడ్లో నేను నాకు నా యాప్ ఎలా కావాలి అనేసి నా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నేను ఒక 5 to 7 లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చా. మీకు ప్రాంప్టింగ్ తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదు. చాట్ జీపీటీకి వెళ్ళేసి మీ ఐడియాని ఇచ్చి నాకు ఒక 5 to 10 లైన్స్లో ప్రాంప్ట్ ఇవ్వు అంటే ఇది ఇస్తుంది. ఓకేనా, దాన్ని తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా, ఇంకా మన ప్రాజెక్ట్ జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అదే ఒక టు డూ లిస్ట్, అంటే మన వర్క్ ఫ్లో అనేది ఎలా ఉండాలి, మన ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేసి ఆటోమేటిక్గా అదే ఒక టాస్క్స్ని క్రియేట్ చేసుకునేసి దాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా అంటే మీరు పర్టికులర్గా ఏదైనా లాంగ్వేజెస్ని కానీ టెక్నాలజీస్ని కానీ యూస్ చేయాలనుకుంటే దాన్ని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రైట్ సైడ్లో అది యాక్సెప్ట్ అని ఈ విధంగా కంటిన్యూ ఈ విధంగా కొన్ని అడుగుతూ ఉంటుంది. దాన్ని మీరైతే చేయొచ్చు, ఇస్తూ ఉండండి అంతే. దానికంటే ముందు ఇప్పుడు మనం ఫైర్ బేస్లో మన డేటాబేస్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకేనా, ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ గో టు కన్సోల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ ఇవి. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఏ న్యూ ఫైర్ బేస్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే ఫస్ట్ మీరు మీ ప్రాజెక్ట్కి ఒక నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఫ్లైట్ బుకింగ్స్ అనేసి ఇద్దాం. ఓకే కంటిన్యూ, జస్ట్ కంటిన్యూ అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ సెలెక్ట్ అయిన అకౌంట్ ఉంది చూసారా, ఇక్కడ డిఫాల్ట్ అకౌంట్ ఫర్ ఫైర్ బేస్ మీద క్లిక్ చేసుకునేసి క్రియేట్ ప్రాజెక్ట్ అయితే చేసుకోండి. ఓకే మన ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. జస్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే ఈ సైడ్ చూసారంటే జెమినీ అనేది ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కూడా దాన్ని మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. నాకు వద్దు కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నా. ఓకే ఇక్కడ సైడ్లో డేటాబేస్ అండ్ స్టోరేజ్ అని చూసారు, అక్కడికి వెళ్ళేసి ఫైర్ స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అని ఉంది చూసారా కింద లెఫ్ట్ సైడ్లో, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే జస్ట్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ మోడ్ ఉంది, నెక్స్ట్ టెస్ట్ మోడ్ ఉంది. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ప్రొడక్షన్ మోడ్ అని పెట్టుకుంటున్నా. కంటిన్యూ క్రియేట్. ఓకే ఓకే మన డేటాబేస్ అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్గా క్రియేట్ అనేది అయిపోయిందనమాట. ఓకేనా, ఇప్పుడు జస్ట్ మనం ఈ డేటాబేస్ని మన యాప్కి కనెక్ట్ చేసామంటే సరిపోతుంది. నెక్స్ట్ రూల్స్ అనే దాని మీద క్లిక్ చేసుకునేసి ఇక్కడ ఒక చిన్న కోడ్ స్నిప్పెట్ ఉంటుంది. దాంట్లో ఇఫ్ ఫాల్స్ అనేసి ఉంటుందన్నమాట. ఇక్కడ దీన్ని మీరు ఫాల్స్ నుంచి ట్రూగానే చేయాలి. ఇలా ఎందుకు చేయాలంటే ఇలా ఎప్పుడైతే ట్రూ పెడతామో అప్పుడు మాత్రమే మన ప్రాజెక్ట్ని ఈ డేటాబేస్ కనెక్ట్ చేసినప్పుడు అక్కడ మన ప్రాజెక్ట్లో ఇచ్చే ఏ యూజర్ అని ఇచ్చే డేటా మొత్తం ఇక్కడికి అనేది వస్తుంది, లేకపోతే రాదనమాట. ఓకేనా, ఖచ్చితంగా ఇఫ్ ట్రూ అని పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే నెక్స్ట్ పబ్లిష్ మీద అయితే క్లిక్ చేసుకునేసి ఓకే ఇప్పుడు చేంజెస్ అన్ని సేవ్ అయిపోయాయి. ఓకే ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ అనేది ఎక్కడి వరకు వచ్చిందని చూద్దాం ఒకసారి. దానికంటే ముందు ఇక్కడ జనరల్లోకి వెళ్ళేసి చూడండి, ఇక్కడ మన ప్రాజెక్ట్కి కావాల్సిన మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ దెర్ ఆర్ నో యాప్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అని చూస్తారా, ఇక్కడ మీరు వెబ్ అప్లికేషన్ క్లిక్ చేసుకునేసి ఫస్ట్ మనం మన యాప్ని రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ సైట్ పెట్టుకునేసి ఓకే దానికంటే ముందు మనకి మన రివ్యూ అనేది రిక్వెస్ట్ అనేది వచ్చేసింది.
ఇక్కడ చూడండి, దాని లోపలికి వెళ్ళినట్లయితే రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఒక కాన్ఫిగరేషన్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని జస్ట్ కాపీ చేసుకునేసి ఇక్కడ యాంటీ గ్రావిటీకి వెళ్ళేసి ఏం చేయాలంటే, ప్లీజ్ కనెక్ట్ దిస్ ప్రాజెక్ట్ టు మై ఫైర్బేస్ డేటాబేస్, హియర్ ద కాన్ఫిగరేషన్ అనేసి ఇప్పుడు మనం యాప్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన కాన్ఫిగరేషన్ని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, జస్ట్ యాక్సెప్ట్ అని కొట్టుకుంటా వెళ్ళిపోండి. ఓకే, ఇంకా మన ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే మనం టెస్ట్ అయితే చేద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఓకే, అదే లింక్ ఇస్తుందన్నమాట లోకల్ హోస్ట్. దాన్ని జస్ట్ తీసుకునేసి క్రోమ్లో పేస్ట్ చేసి ఎంటర్ అయితే కొట్టినట్లయితే మన ఇంటర్ఫేస్ వచ్చేసింది. నేను స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి లండన్ పెడుతున్నా, ఎండింగ్ పాయింట్ వచ్చేసి న్యూయార్క్ పెడుతున్నాను డెస్టినేషన్. ఇప్పుడు డేట్ ఏదో ఒకటి పెడదాం. ఓకే, బిజినెస్ క్లాస్, ప్యాసింజర్స్ అలానే వదిలేద్దాం. ఎక్స్ప్లోర్ టికెట్స్, ఫ్లైట్స్. ఓకే, మన డీటెయిల్స్ని బేస్ చేసుకునేసి ఒక 3 ఫ్లైట్స్ అయితే వచ్చాయి. జస్ట్ ఇప్పుడు ఏదో ఒక ఫ్లైట్ని అయితే బుక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను నేను. ఉదయ్, కిరణ్, ఈమెయిల్ అడ్రస్ డిఫాల్ట్గా ఇచ్చేద్దాం, నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఓకే, కన్ఫర్మ్ బుకింగ్. ఓకే, ఇక్కడ చూడండి మన బుకింగ్ అయితే కన్ఫర్మ్గా అయిపోయింది. ఓకేనా, ఇంకా మనం చాలా అయితే చేయాలి. ఇంకా పేమెంట్ ఇంటిగ్రేషన్ గేట్వేస్ ఏం చేయలేదు. జస్ట్ మనం ఈ వీడియోలో నేర్చుకునేది ఏంటంటే మన ప్రాజెక్ట్ని డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే దాని మీద మనం మొత్తం ఫోకస్ అయితే చేసాం. ఓకేనా, మీరు ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా డెప్త్గా గేట్వేస్ ఎలా పెట్టాలని మనం ఖచ్చితంగా రాబోయే వీడియోస్ అయితే నేర్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలరా అంటే అసలు మనం ఇచ్చిన డేటా అనేది ఈ ఫైర్ బేస్లో మనం డేటాబేస్ క్రియేట్ చేసాం కదా, దాంట్లో ఇప్పుడు స్టోర్ అయ్యిందా లేదా అనేసి అయితే మనం చూద్దాం. ఓకేనా, మనం ఫైర్ బేస్కి అయితే వెళ్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఫైర్ బేస్లో ఇక్కడ రిఫ్రెష్ చేసిన వెంటనే మనకి ఆ ఫైర్ స్టోర్లో మనకు ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది, బుకింగ్స్ అనేసి. ఈ బుకింగ్స్ అని క్రియేట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్ అనేది కనెక్ట్ అయిపోయిందని అర్థం. ఈ సైడ్లో చూసినట్లయితే యాడ్ ఫీల్డ్ అని చూసారు, అక్కడ చూడండి మనం ఇప్పుడు రీసెంట్గా ఏదైతే బుక్ చేసామో దానికి రిలేటెడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంది. ఫ్లైట్ డీటెయిల్స్ కానివ్వచ్చు, నెక్స్ట్ ఆ ఫ్లైట్లో ఉన్న ఫీచర్స్ కానివ్వచ్చు, నెక్స్ట్ ఆ యూజర్ యొక్క బుక్ చేసిన అతని యొక్క డీటెయిల్స్ కావచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క డీటెయిల్ మన వెబ్సైట్లో ఎవరైతే వచ్చి వాళ్ళ డీటెయిల్స్ని ఇస్తున్నారో ఆ ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఇక్కడ ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కవర్ చేసుకున్నాం. ఓకేనా, మీకు ఏ మాత్రం అర్థం కాకపోయినా ఖచ్చితంగా కామెంట్లు అయితే మెన్షన్ చేయండి, లేదా ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూసినా మీకు అర్థమైపోతుంది. ఈ వీడియోలో మనం మెయిన్ ఫోకస్ చేసింది అసలు మన ప్రాజెక్ట్ని మనం డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే దాని గురించి. ఓకేనా, మనం ఇంకా రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా ఇలాంటి ఎన్నో ఏఐ వీడియోస్ అయితే మనం ఖచ్చితంగా చేద్దాం. ఇంకా క్లౌడ్ ఏఐ ఉంది, నెక్స్ట్ ఇలాంటి ఏఐస్ని అన్నీ యూజ్ చేసుకునేసి క్లౌడ్ ఏఐ, కోవర్క్ కానీ మొత్తం ఇలాంటివన్నీ యూజ్ చేసుకునేసి మనం ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా మనం చేద్దాం. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఇది జస్ట్ ఫ్రీ టైర్ మాత్రమే. మీకు ఖచ్చితంగా ఇంకా స్టోరేజ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జస్ట్ 10 GB వరకు మాత్రమే స్టోర్ చేసుకోగలరు. దానికంటే ఎక్కువ కావాలనుకుంటే ఖచ్చితంగా పే యాజ్ యూ గో బ్లాస్ ప్లాన్ ఖచ్చితంగా తీసుకునేసి మీరు 10 GB పైన ఎన్ని జీబీస్ కావాలో దానికి తగ్గట్టుగా పేమెంట్ అనేది ఉంటుంది. దాన్ని చేసుకునేసి మీరైతే మీ ప్రాజెక్ట్ని అయితే లైవ్లో డిప్లాయ్మెంట్స్ కానీ ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. లేదా బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఫ్రీ టైర్ని యూజ్ చేయండి. ఓకే.